ప్రముఖ సాంస్కృతిక సంఘ సేవా సంస్థ పద్మమోహన ఆర్ట్స్ 35వ వార్షికోత్సవాల సందర్భంగా ప్లేబ్యాక్ సింగర్ గా భారతీయ సినీ రంగంలో 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రముఖ సినీ గాయకులు శ్రీ మనో శ్రీమతి జమీలా దంపతులకు ప్రతిష్టాత్మకమైన పద్మమోహన స్వర్ణ కంకణం విశిష్ట దంపతులు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అక్షర నీరాజనం. గానం గాత్రం మనోహరం, చిరునవ్వే ఆయన ఆభరణం. ఆ గానం మనోహరం, ఆయన గాత్రం పాత్రలకు ప్రాణం. పాటతో అయినా మాటతో అయినా ఆడియన్స్ ను అలరించడంలో ఆయన రూటే సపరేటు. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో గాయకుడిగా అలరిస్తూ నటుడిగా సంగీత దర్శకుడిగా తనలోని భిన్న పార్శ్వాలను ఆవిష్కరింపజేస్తూ తన మ్యాజికల్ వాయిస్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్న రాక్ స్టార్, వెండితెరపై సింగింగ్ స్టార్ గా వెలుగుతున్నారు మనందరి అభిమాన గాయకుడు నాగూర్ బాబు గారు. నాగూర్ బాబుగా సుపరిచితులైన మనో గారు, సంగీత దిగ్గజాలు ఎంఎస్ విశ్వనాథన్ గారు చక్రవర్తి గారి వద్ద సంగీతంలో మెలకువలు తెలుసుకున్నప్పటికీ ఆయన్ను గాయకుడిగా ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం ఇళయరాజా గారు. సినీ పరిశ్రమలో స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయ శిఖరాలను అధిరోహించిన కించిత్ గర్వం కూడా చూపని మనో గారు ఎంతో మందికి ఆదర్శం. బాలుగారి తర్వాత రికార్డు స్థాయిలో 25,000 పాటలు పాడి గాయకుడిగా అలరించారు మనో గారు. తన గానంతో ఆడియన్స్ ను ఎగిరి గంతులేయిస్తారు, కొంటెగా కవ్విస్తారు, హాయిగా నవ్విస్తారు. కొన్నిసార్లు జీవిత సత్యాలను బోధిస్తారు. ఒక్క మాటతో చెప్పాలంటే పాట మాట ఆయన ప్రపంచం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ప్రతి పాత్రకు గాత్రమందించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కమల్ హాసన్ గారి సతీ లీలావతి చిత్రంలోని ఆ పాత్రకు అందించిన గాత్రం ప్రేక్షకులకు ఎన్నేళ్లైనా గుర్తుండిపోతుంది. మనోగారి ప్రతి విజయంలోనూ అర్ధాంగి జమీలా గారు అందించే సహకారం మరువలేనిది. నిత్యం ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు సినీ పరిశ్రమకు ఇటు కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ పిల్లల్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన మనో గారు జమీలా దంపతులు ప్రతి ఒక్కరికీ ఆదర్శం. పద్మమోహన ఆర్ట్స్ 35వ వార్షికోత్సవాల శుభవేళ ప్రతిష్టాత్మకమైన పద్మమోహన స్వర్ణ కంకణం విశిష్ట దంపతులు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 2025తో మనో గారు జమీలా గారి దంపతులను సత్కరించడం గర్వకారణంగా భావిస్తోంది పద్మమోహన సంస్థ.